మహాలక్ష్మిని వాళ్ళ అన్నయ్య ఆది అయితే ఇంట్లో నుంచి గెంటేసిన తర్వాత మహాలక్ష్మి శక్తిని ఇద్దరు కలిసి రెస్టారెంట్కి అయితే వెళ్తారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి అయితే చక్రి మహాలక్ష్మి తీసుకొని వెళ్తాడు. అక్కడ వాళ్ళిద్దరికి మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే ఇస్తారండి. అక్కడ వాళ్ళిద్దరికి మహాలక్ష్మికి అయితే ఏమీ అర్థం కాదు, చాలా షాక్ అయితే అనిపిస్తుంది. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మహాలక్ష్మి చక్రి ఇద్దరు మాట్లాడుకుంటారు. మహాలక్ష్మి చక్రిని అంటుంది, నువ్వు నన్ను మోసం చేస్తావా, ఈ విషయం అంతా నీకు ముందే తెలుసా అని మహాలక్ష్మి చక్రిని అడుగుతుంది. అప్పుడు చక్రి అయితే చాలా షాకింగ్గా నిలబడి చూస్తూ ఉంటాడు. ఏం చెప్పాలో అర్థం కాదు. ఈ విషయం అంతా నీకు ముందే తెలుసు, నువ్వు నన్ను కావాలనే మోసం చేశావు అని మహాలక్ష్మి చక్రిని అయితే అంటుంది. అప్పుడు మేడం మేడం నాకేం తెలియదండి అని చక్రి అయితే అంటాడు. కానీ లాస్ట్ వరకు చూస్తే చక్రికి అయితే అంత విషయం అయితే తెలిసే ఉంటుంది. కానీ మహాలక్ష్మికి ఏమీ తెలియదు కాబట్టి మహాలక్ష్మి అలా అయితే అంటుంది. ఇప్పుడైతే లాస్ట్ వరకు వీడియోనైతే చూడండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.